జయ గురుదేవ్. ఈ మధ్య నా దగ్గరికి ఒక ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చాడు అతను. ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చి, గురువు గారు మీరు ఏదైనా హోమం కానీ అభిషేకం కానీ ఏదైనా చేయండి ఎందుకని అడిగాను. మా అబ్బాయి చాలా మంచివాడండి, చాలా మంచివాడు. కానీ వాడి స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితుల యొక్క సోపతి పట్టి చెడిపోతున్నాడు. అమ్మ ఏం చేస్తున్నాడు అని అడిగాను. ఏం లేదండి, ఇలా వాళ్ళతో కలిసి తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, అవుట్ సైడ్ ఫుడ్ తింటున్నాడు, కొన్ని చెడు అలవాట్లు వచ్చేసాయి, సో అండ్ సో. అందుకు కారణము వాళ్ళ దోస్తులు, మా పక్కింటి వాళ్ళు, లేకపోతే వాళ్ళ క్లాస్మేట్స్. ఇలా ఆమె రకరకాల కారణాలు ఆ తల్లి నాకు చెప్పడం జరిగింది. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనము మన పిల్లల్ని వెనకేసుకొస్తాం. దీన్ని ధృతరాష్ట్ర ప్రేమ అంటాం. అంటే ధృతరాష్ట్ర ప్రేమ అంటే ఏంటంటే, ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. తన కొడుకు ఏమి చేసినా కూడా తన కొడుకునే సమర్థించుకుంటూ వచ్చాడు. చివరికి తన కొడుకుల యొక్క పతనము తాను కళ్ళు లేకపోయినా దాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఎందుకు చెప్తున్నా నేను అంటే, మన పిల్లల మీద మనకు ఉండేటువంటి మమకారము, అనురాగము, ప్రేమ, వాటితో ముందుగా వాళ్ళని మనం ఏం చేస్తామంటే గారాబం చేస్తాం. ఈ అతి గారాబం మనం చేసినప్పుడు దాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళు చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. మా పిల్లవాడు మంచివాడేనండి, వాళ్ళ స్నేహితులు చెడ్డవాళ్ళండి అంటే, స్నేహితుడు ఒక బీర్ పార్టీకి పిలిచాడు. సాయంత్రం పూట తాగదం దారా బాబు అని వాడు బీర్ పార్టీకి పిలిచాడు. వాడు బీర్ పార్టీకి పిలిచినప్పుడు నేను బీర్ తాగను అని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? మీ అబ్బాయిది. అంటే మీరు ఆ విధంగా వాడికి గైడ్లైన్స్ ఇవ్వాలా, అలా అతన్ని ప్రిపేర్ చేయాలి. మరి నీకు బుద్ధి ఉండాలా ఉండకూడదా, తాగాలా వద్దా అనేది? ఆ బీరు తాగమన్నప్పుడు నేను తాగను, నాకు ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఇష్టం ఉండదు అని చెప్పాలి. కానీ అది నీకు నచ్చింది, అలా బీరు తాగడం అనేది నీకు నచ్చింది కాబట్టి నువ్వు తాగావు, తాగి చెడిపోయావు. నేను ఒకటే మీకు చెప్తున్నా, వాడు గడ్డి తినమంటాడు. తింటారండి ఎవరైనా? ఇప్పుడు మీ ఫ్రెండ్స్ పిలిచి అరే గడ్డి తినరా అంటాడు. అంటే మనం గడ్డి తింటామా? తినము కదా. నేను తినను అని చెప్తాం. లేదా ఆ బర్రెలకు వాటికి పెడతారు, ఇంత కుడిది పెడతారు, ఆ కుడిది తాగుదాం అంటాడు వాడు కుడిది తాగుదాం అని చెప్పినప్పుడు నువ్వు కూడా తాగుతావా? ఒకవేళ వాడు తాగి చూపెట్టినా కూడా నువ్వు తాగవు. ఎందుకంటే చిచ్చి అంటావు, అంటే నీకు నచ్చలేదు కాబట్టి. కానీ వాడు బీరు తాగుదామని పిలిచినప్పుడు మాత్రం నువ్వు వెళ్ళి తాగుతావు. అంటే నీకు నచ్చి వెళ్తున్నావా లేదా ఫ్రెండ్ పిలిచాడని వెళ్తున్నావా? అంటే ఆ వెళ్ళడానికి కారణము నీకు నచ్చింది కాబట్టి వెళ్తున్నావు. కాబట్టి వాడు సినిమాకి పిలిస్తే వాడితో సినిమాకి వెళ్తున్నావు, నీకు నచ్చింది కాబట్టి. వాడు పార్టీకి పిలిచి బీరు తాగుదాం రండి అన్నప్పుడు నీకు నచ్చింది కాబట్టి వెళ్తున్నావు. లేదా ఒక అమ్మాయితో ఎంజాయ్ చేద్దామని వాడు పిలిచినప్పుడు నీకు నచ్చింది కాబట్టి నువ్వు వెళ్తున్నావు. నీకు నచ్చకపోతే ఏ పని కూడా నువ్వు చెయ్యవు, అవునా కదా? కాబట్టి నీకు ఇష్టమై నువ్వు పోయావు. కాబట్టి మన అబ్బాయికి అది ఇష్టమై వెళ్ళాడు కాబట్టి, ఆ అలవాట్లన్నీ వాడు చేసుకున్నాడు కాబట్టి, వాడు చెడిపోవడానికి కారకులు ఎవరు అంటే ఆ అబ్బాయే కారణము. ఆ అబ్బాయిని ప్రిపేర్ చేయకపోవడంలో మీది బాధ్యత, తల్లిదండ్రులుగా మీది బాధ్యత. కాబట్టి మీరు కారకులు తప్ప, మా అబ్బాయి చెడిపోవడానికి వాళ్ళు కారణమండి, వీళ్ళు కారణమండి అని అంత ఈజీగా ఎలా చెప్తారు మీరు? చక్కటి బాధ్యత తీసుకోండి. మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఉన్నతంగా ఎదగాలంటే కారణము మీరే. అది గమనిస్తారని చెప్పేసి మరొకసారి మీకు గుర్తు చేస్తూ, జై గురుదేవ్, ఆల్ ద బెస్ట్. మీరందరూ కూడా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆలోచించే వ్యక్తిని, శ్రమించే వ్యక్తిని, మీ యొక్క శ్రేయోభిలాషని. జై గురుదేవ్.